రెగ్యులర్ అయినా ఎక్కిన తర్వాత సిచ్యువేషన్ కొత్తగా ఉండిపోతుంది. ఇంతకీ అంత కొత్తగా ఏముంటుంది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ పంచ్ ప్రసాద్ along with Naughty Naresh. అరే ఈ అమ్మాయిలందరూ ఏంట్రా నీ మీద పడతారు, నా మీద చిరాకు పడతారు. వాళ్ళేమో గాని నువ్వు బాగా చిరాకు పడుతున్నావు రే. పిచ్చి ప్రసాద్, అరే పంచ్ ప్రసాద్ రా. అరే నీకు గుర్తుంటే సరిపోదురా, జనాలకు కూడా గుర్తుండాలిరా. అరే నువ్వు నాకు అసలు విలువ ఇవ్వట్లేదు. పదవిలో లేని నాయకుడిని గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ కి విలువ ఇచ్చినట్టు చరిత్రలో లేదురా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నీ ప్లేస్ లో కనుక నేను ఉంటే పురుగుల మందు తాగి మరి చచ్చిపోతా తెలుసా? పురుగుల మందు తాగి చచ్చిపోతా. ఈ అవకాశం వాడికి ఇవ్వను, నేనే చచ్చిపోతా. అరే నరేషు, నరేషు ఏంట్రా ఇది? ఓ మై నాగ బాబు, ఓ మై గాడ్ కదరా. అరే నాకు ఆయన దేవుడు కదరా. ఏడ్చావులే విరిచొచ్చినాడా. అబ్బో ఇంత పెద్ద బిస్కెట్ వేసి దాంట్లో ఏదో ఉండి ఉంటది. ఇది బ్యాంకాక్ ట్రిప్ రా. ఓ మై రోజా గారు, నువ్వు ట్రాక్ లోకి వచ్చినావు రే. నువ్వు ఎలాగో చచ్చిపోవాలనుకుంటున్నావు కదా, తాగి చచ్చిపో, నేను బ్యాంకాక్ ట్రిప్ ఎంజాయ్ చేసి వస్తా. ఒరేయ్ నాకు ఈ ఆనందం లేక చచ్చిపోవాలనుకున్నా, ఈ ఆనందాలు ఎత్తుకున్నా కాలు దగ్గరికి వచ్చినప్పుడు ఏదో చచ్చిపోతా. అది కాదురా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావారా? అరే నువ్వే చెప్పగలరా ఒక టికెటే ఉందని. అరే ప్లీజ్ రా, నన్ను తీసుకెళ్ళరా. ఆహా లేదురా. అరే నీకు దండం పెడతాను రా, రే సారీ ప్లీజ్ రా, రే రే సారీ రా. సర్లే ఎంత ప్రాధాన్యపడుతున్నా కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? చెప్పను, చేసి చూపిస్తాను. పద. లా, 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 లా. అరే నరేషు, నరేషు ఇక్కడ చికెన్ బాగా ఎక్కువ ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వు వెళ్ళిపోతావా? అరే లోపలికి వెళ్ళిపోతాను రా అయితే. నాన్న చేద్దాంలే. నమస్కారం అండి. నమస్కారం. వెళ్ళు లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ అండి. ఎక్స్క్యూజ్ మీ సార్, అమ్మా. మీ లగేజ్ చెక్ ఇన్ చేయండి. చేస్తానండి. అబ్బా అయ్యో ఎంత అందంగా ఉన్నారేంటండి. ఇంతకీ మీ పేరేంటి? మై నేమ్ ఇస్ కుమారి. ఐఎమ్ 21. ఐఎమ్ ఏ ఫీమేల్. మీ ఈమెయిల్? చెప్పు తెగుద్ది @gmail.com. నాకు అవసరం లేదు. @gmail.com నాదండి. దోల తీరింది యాదవాకి, దోల తీరింది యాదవాకి @gmail.com. ఇది నాదండి. నేను బ్యాగ్ తీసుకుంటానండి. గురుగారు ఎక్కడ దాకా? దిగేదాకా ఏమండి ఫ్లైట్ బయలుదేరుతుంది, రెడీగా ఉండే. ఫ్లైట్ రెడీ అట్ట లోపల రండి. కోదాడ సూర్యాపేట బ్యాంకాక్, కోదాడ సూర్యాపేట బ్యాంకాక్. సార్ మీరు ఇంతకు ముందు లారీ డ్రైవర్ కదా సార్? బాగా లెక్కన పెట్టారండి, మీకు ఎలా తెలుసు? అద్దాలు ఎదురు చేస్తుంటేను అయినా మీకు ఈ జాబ్ ఎలా వచ్చింది? 6 నెలల తర్వాత డ్యూటీకి వచ్చాను. పిచ్చి కోచింగ్ లేసి డిస్టర్బ్ చేయకండి. 6 నెలలు గ్యాప్ ఎందుకు తీసుకున్నారండి? సస్పెండ్ అయ్యానండి. ఎందుకండి? ఫ్లైట్ నడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయానండి. అసలు ఏంటండి ఆడు పైలట్ ఎలా అయ్యాడండి? ఆగండి గురుగారు, దమ్ కొడతారేంటి? కొట్టండి. ఉండండి, నా ఇల్లు వస్తాను. గురుగారు ఏం చేస్తున్నారు? ఒక తాకూడదన్నారు కదండి, అందుకే నవ్వులుతాను. పారాషూట్ తలకు చుట్టి తోసేయాలనిపిస్తుంది. సరేనంటే విమానం డ్రైవర్లంతా బుస్కొట్టు ప్యాంట్ వేసుకుంటారు, మీరేంటి నుంగి కట్టుకున్నారా? గాల్లో ఎగరడం ముఖ్యం కాదండి, గాలి ఆడుతుందా లేదో చూసుకోవడం ముఖ్యం. లింగి బాగుందండి. ఎక్కడదే? శంకర్ లుంగి అంటే. అవునా? చొక్క కూడా శంకర్ చొక్క అంటే. శంకర్ బ్రాండ్ తెలియదండి నాకు. శంకర్ బ్రాండ్ కాదండి, మామర్దే. ఏం చేశారండి అంత కూల్ అయిపోయాడు? మా పశువుల కట్టంలో దొన్నపోతులు ఆగమాగం చేసింది అనుకో, ఎట్టాగే చేస్తాం. ఇది నా మాటే అంటది.
ఎక్స్క్యూజ్ మీ మై డియర్ ప్యాసింజర్స్, ఎప్పట్లాగే ఈ ఫ్లైట్ సముద్రంలో కూలిపోతున్నప్పుడు ఈ జర్కిన్ ధరించాల్సి వస్తుంది. ఏమంటే ఫ్లైట్ కూలిపోతే జర్కిన్ చేసుకోమంటుంది, జర్కిన్ ఏం చేసుకోవాలా? ఏం లేదండి, మనం చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ పేపర్ లో ఫోటోలు వేస్తారు కదా, ఆ. కొంచెం అందంగా పడడం కోసం జాకెట్ వేసుకోమంటారు అనమాట. గొప్పలు ముఖం కూడా తెలిసినట్టు చెప్పు, లేకపోతే జోడు తెగిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ లగేజ్ తీసి పక్కన పెట్టండి. ఇది లగేజ్ కాదండి, అయితే అవతలి శ్రేయండి. మా తాతగారి అస్థికలండి. ఆయన రావడం కుదరక అస్థికలు పంపించారేమో, ఆయన రావడం కుదరక అస్థికలు పంపించారేమో. ఏంటి సార్ మీ తాతగారు అలా కదులుతున్నారు? అంటే మా తాతగారికి కొంచెం అమ్మాయిల వీక్నెస్ అండి, అలా కదిలిపోతూ ఉంటారన్నమాట. ఏమండి ఏంటండి? బ్యాగ్ పైన పెట్టమంటుంది కదా, పెట్టొచ్చు కదా. ఆవిడికి నాకులేండి, మీకేంటో. ఓహో, బ్యాగ్ పైన పెట్టట్లేదంటే లోపల ఏటో ఉన్నట్టు ఉన్నాయి. అవి వర్కౌట్ చేస్తే మన అప్పులని తీరిపోతాయి, మన ఫోకస్ దాని మీద. ఇంకా రామారావు, మీ ఆవిడ క్యారేజ్ ఇచ్చిందిరా, మీ ఆవిడ క్యారేజ్ ఇచ్చిందిరా. ఏమండా డ్రైవర్ గారు, ఆ ప్లేట్ పక్క ఆపండి, ఒంటిని లోసుకోవాలా. ఆ ప్లేట్ పక్క ఆపండి, ఒంటిని లోసుకోవాలా. ఒరే దైత్రి పేదవా, ఏమన్నా పక్క ఆపడమేట్రా? ఎందుకంత కోపం? పంచే టోల్ గేట్లు వస్తాయి కదా, అక్కడ ఆపి పోసేస్తాను. టోల్ గేట్లు వస్తాయి కదా, అక్కడ ఆపి పోసేస్తాను. చెప్పించు కొట్టి అతను ఇంకోసారి ఎక్కువ మాట్లాడంటే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ తాతయ్య గారికి మంచినీళ్ళు ఇవ్వండి. మంచిగా మా తాతయ్య గారు. అయ్యో, మీ తాతయ్య గారు మంచి దాహం మీద ఉన్నట్టున్నారు. నాకు ఇప్పుడు తెలిసిందండి. ఏమండి పైలట్ గారు, చీకటి పడిందండి, మీరు పడుకోరా, తెగ పని చేస్తున్నారు. పనులో పడి అసలు విషయం మర్చిపోయాను. నేను అందరికీ లైట్లు ఆపేస్తున్నాను. అదో అక్కడ చేపలు దీంట్లో పెట్టాను, తెచ్చి పడుకోండి అందరూ. అమ్మ దోమల సెక్రటరీ తెచ్చి అమ్మ దోమలు ఉండలేకపోతున్నాం. ఏమండి చీకటి పడిందండి, ఆ బ్యాగ్ పైన పెట్టేసి పడుకోండి. ఎందుకండి ఈ బ్యాగ్ అంటే మీకు అంత ఇష్టం? చెప్తా ఆపుకోరా. నాకు అవసరం లేదండి, మీరు పడుకోండి. ఎంతసేపు అని మీ తాతగారిని మీరు అలానే పట్టుకుంటారు? నేను పట్టుకుంటా ఇటు ఆ, ఇవ్వండి. వద్దులండి, మా తాతగారు నా దగ్గరే ఉంటారు. మీ తాతయ్య గారు నా దగ్గరికి వస్తారని ఊగుతున్నారు. మీరు ఆయన ఎంత ఊగుతాడండి. పర్వాలేదు, ఇటు ఇవ్వండి సార్. గుడ్ నైట్, ఐ లవ్ యూ. మీ తాతయ్య గారితో పడుకుంటారండి. పడుకోండి మీరు. ఏంటండి అరిచారు? నాకు నిద్దట్లో ఎవరో బుగ్గ గిచ్చుతున్నట్టు అవుతుందండి. నేనైతే కాదండి. పడుకోండి సార్. ఈ బ్యాగ్ ఇప్పుడు వేసిస్తే ఏమైంది? అందుకే చెప్పానండి నా బ్యాగ్ నా దగ్గర పెట్టుకుంటానని. ఆడెవడో నన్ను కొట్టేయాలని చూస్తుండ్రా. కొట్టాడు పక్కన కొట్టడు. బాగా నిద్ర వస్తుందండి, మేము పడుకుంటా సార్, మీరు పడుకోకండి. నాకు నిద్ర వస్తుందయ్యా. పడుకోండి. ఆ బ్యాగ్ సంగతి నేను చూస్తా. ఏం లేంట్రా, స్విమ్మింగ్ పూల్ దూకి టకా టకా దూకేశారు. 5 నిమిషాలు ఫ్లైట్ కూడా పోతుందిరా. ఇప్పుడు మన పొజిషన్ ఏంట్రా? పాటేసుకుందా ఎంజాయ్ చేద్ది 5 నిమిషాలన్నా. Rara brother, super weather, let's relax and rock. నాగ్ బాబు సార్, బాగుంది. బాబీ ఫ్లైట్ నడపటం, ఆ క్యారేజీలు అందించడం బాగా ఎంటైన్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. గుడ్. రోజా గారు, వీడితో అయితే కంఫర్ట్ కదా ప్రసాద్, టికెట్ కొనాల్సిన అవసరం లేదనుకుంటా. ట్రై చేసి చూడు ఒకసారి. అవును ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఇది? థియేటర్ లో టికెట్ తీసుకోరండి. బాగుంది, సరదాగా ఉంది.